నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి. ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స. నిందితుడు దొంగగా అనుమానం. ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా పరిష్కారానికి ఆదేశం. హైకోర్టు జడ్జిలుగా 2 పేర్లు సిఫారసు చేసిన కొలీజియం. 30కి చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య. సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణాలతో రద్దీగా బస్టాండ్లు, హైవేలు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనపు బస్సులు. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో గంటలో ఈడీ విచారణకు కేటీఆర్. ఫెమా ఉల్లంఘనలు, మనీ లాండరింగ్ పై ప్రశ్నించే అవకాశం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. ముంబైలోని నివాసంలో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దుండగుడు దాడి చేశాడు. తీవ్ర గాయాలతో సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి దొంగగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోకి దొంగ చొరబడినట్టు తెలుస్తోంది. దొంగతో జరిగిన ఘర్షణలో సైఫ్ అలీ ఖాన్ గాయపడినట్టు సమాచారం. సైఫ్ పై కత్తితో దాడి చేసి దొంగ పరారైపోయాడు. దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెల్లవారుజామున 3:30 గంటలకు సైఫ్ అలీ ఖాన్ ను ఆసుపత్రికి తరలించారు. కత్తిదాడిలో సైఫ్ అలీ ఖాన్ ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం 10:30కు ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో నేడు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. మరికొద్దిసేపట్లో బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసం నుంచి బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈ ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. 10:30కి ఆయన విచారణ ప్రారంభం కానుంది. గతంలోనే ఆయనకి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. సో ఫార్ములా ఈ కేసులో ఈ గతంలో ఏసీబీ నమోదైనటువంటి కేసు ఆధారంగా ఈడీ కూడా మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఏసీబీ నుంచి పలు ఆధారాలు సేకరించింది. ఇప్పటికే ఈ కేసులో 2వ, 3వ నిందితుడిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ఎప్పటికే చేసింది. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే ఈ రోజు విచారణలో భాగంగా వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని కూడా విచారించాలని భావిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను ఈడీ చాలా పకడ్బందీగా చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా అప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు ఇప్పుడు హెచ్ఎండిఏ ప్రమోటర్గా ఉండి 10వ సీజన్ కోసం జరిపినటువంటి అంటే ఇక్కడి నుంచి బదలాయించినటువంటి 45.71 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై, అభియోగాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇవన్నీ కూడా ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, ఎటువంటి నిబంధనలు పాటించారు, గతంలో ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా పంపించినట్లుగా ముఖ్యంగా ఏసీబీ గుర్తించింది, అటు ఈడీ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎటువైపు వెళ్ళాయి, విదేశీకి సంబంధించినటువంటి సంస్థకి ఫౌండర్ రూపంలో పంపించినటువంటి వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎవరి ఆదేశాల మీద జరిగాయనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అప్పుడు ఐఏఎస్ అధికారి, అప్పుడు ముఖ్య కార్యదర్శిగా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్, బిఎల్ఎన్ రెడ్డి తన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. అప్పుడు హెచ్ఎండిఏ ఖాతా నుంచి మొత్తం ఈ నగదంతా కూడా బదిలీ చేయడం జరిగింది. సో ఈ దర్యాప్తులో భాగంగా దీనికి సంబంధించినటువంటి 45.71 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు బదలాయింపు వ్యవహారంలో ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో ఎవరెవరి ఖాతాలు అంటే ఇక్కడి నుంచి వెళ్ళాయని గతంలో కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. నేనే ఇక్కడి నుంచి సంతకం పెట్టి పంపించాను, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా ఇన్వాయిస్లు ఉన్నాయి. 2 దఫాలుగా పంపించినటువంటి 22 కోట్లు, 23 కోట్ల రూపాయలు 2 దఫాలుగా పంపించినట్లుగా మొత్తం 45.71 కోట్ల రూపాయలు పంపించినట్టుగా ఇన్వాయిస్లు ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఇన్వాయిస్లు ఉన్నాయి కాబట్టి ఇందులో ఎక్కడ అవినీతి జరగలేదనేది ఏసీబీకి సంబంధించినటువంటి ఎదుట ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అదే అంశాన్ని కూడా ఈడీకి ఆయన చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది. అప్పుడు ఫార్ములా ఈ సీజన్కి సంబంధించి 9వ సీజన్కి సంబంధించి అప్పుడు ప్రమోటర్గా ఏస్ నెక్స్ట్ జన్ సంస్థ ఉంది. ఏస్ నెక్స్ట్ జన్ సంస్థ 10వ సీజన్కి వచ్చేసరికి తమకి నష్టాలు వచ్చాయని తప్పుకోవడం, తర్వాత అప్పుడు ప్రమోటర్ వెంటనే వెతకుండా ఇతనే హెచ్ఎండిఏనే ప్రమోటర్గా వ్యవహరించి
ఈ నగదును బదిలీ చేయడం, అప్పుడు రేస్ని ఇక్కడ కొనసాగించేందుకు 10వ సీజన్ని ఇక్కడ నగదు బదిలీ చేయడం అంశం పైన అప్పుడు ఏసీబీలో కేసు నమోదైంది. ఇదే అంశం పైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీబీ కేసు నుంచి కొన్ని ఆధారాలు వాళ్ళు తీసుకున్నారు. దాంతోపాటుగా ఈరోజు గతంలో ఈ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణ అనేది గతంలో చేశారు. ఈ ఈడీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. దాంతోపాటుగా ఈరోజు కేటీఆర్ని ప్రధానంగా అరవింద్ కుమార్ వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఆధారంగా విచారించనున్నారు. సో నగదు బదలాయింపులకు సంబంధించినటువంటి అంశం, మనీ లాండరింగ్ అంశం ఇందులో ఎంత మేరకు ఉందనే అంశాన్ని సంబంధించి ఈరోజు దర్యాప్తు కొనసాగనుంది. విచారణలో భాగంగా పలు ప్రశ్నలు కూడా ఈడీ అధికారులు వేసే అవకాశం ఉంది. దీని తర్వాత ఈడీ కూడా పలు సోదాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఇటీవల అప్పుడు ఉన్నటువంటి సంస్థ నెక్జన్ సంస్థ ఏదైతే ఉందో దాంట్లో సోదాలు చేయడం జరిగింది. సో ఈరోజు విచారణ తర్వాత పలువురు ఇళ్లలో ఈడీ కూడా సోదాలు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ అంశం పైన ఈరోజు వచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కేసులో ఎంత మేర మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రధానంగా నిగ్గు తేలాల్సి ఉంది. ఒకవేళ కనుక మనీ లాండరింగ్ అంశం బయటపడితే వారి ఇళ్లలో కూడా సోదాలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా గతంలో ప్రమోటర్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ కేసులో విదేశాలకి బదిలీ చేసినటువంటి అంశం పైన మరికొద్దిసేపట్లో మనీ లాండరింగ్ అంశం మీద ఆరోపణలపై మరికొద్దిసేపట్లో ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ విచారణ చాలా కీలకంగా మానుంది. ఈడీకి కూడా ఓవరాల్గా ఒక స్ట్రక్చర్ ఈ కేసులో వచ్చే అవకాశం ఉంది. సో మరికొద్దిసేపట్లో 10:30కి ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓటు కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహకాధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏసీబీ ముందు కేటీఆర్ హాజరయ్యారు. అటు ఏసీబీతో పాటు ఈడీ ముందు కూడా అప్పుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన, హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇరువురు కూడా హాజరయ్యారు. ఆ ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేసింది. వాస్తవానికి కేటీఆర్ను కూడా గతంలో ఈ నెల 7వ తేదీన హాజరు కావాలని ఈడీ మొదట నోటీసులు జారీ చేసింది. కానీ అప్పటికే ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కేటీఆర్ కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అంతవరకు దాని నిర్ణయం వచ్చే వరకు ఆగాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దాంతో కేటీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఈడీ ఇవాళ 16వ తేదీన హాజరు కావాలని కేటీఆర్ను ఆదేశించింది. నిన్న సుప్రీంకోర్టును కూడా ఎఫ్ఐఆర్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ను సంబంధించిన వ్యవహారం తేలిపోవడంతో అటు హైకోర్టుకు విభిన్నంగా తాము జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఇందుకు సంబంధించి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ముందు హాజరవుతున్న క్రమంలో కేటీఆర్ మరొకమారు కీలకమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ కావచ్చు, భారతదేశంలో కావచ్చు ఫార్ములా ఈని రేసును తీసుకురావడం మంత్రిగా అప్పటి పురపాలక శాఖ మంత్రిగా తాను తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఒకటిని. దాని కారణంగా అంతర్జాతీయ రేసర్లతో పాటు పరిశ్రమ ఈ మొబిలిటీ నాయకులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసించడం గర్వకారణంగా కేటీఆర్ అభివర్ణించారు. ఇదే సమయంలో తనపై కేసులు రాజకీయంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు కేసులు నమోదు చేసినంత మాత్రం అవి తనను అప్పుడు వచ్చిన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణకు కావచ్చు వచ్చిన ప్రతిష్టతో పాటు తనకు కలిగించిన సంతోషాన్ని తొలగించలేవని కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. తనకు బ్రాండ్ హైదరాబాద్ ముఖ్యమైనది. ఎప్పటికీ కూడా నాడు కావచ్చు, నేడు కావచ్చు, రేపు కావచ్చు, భవిష్యత్తులో ఏ రోజుకైనా సరే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తనకు ముఖ్యం. అందుకు అనుగుణంగానే తాను కార్యక్రమాలు చేశాను. అప్పుడు ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ రావడానికి కృషి చేశాను తప్ప అంతకుమించి ఏవి కావు. ఇప్పటికి సంబంధించి మరొకమారు తాను ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన వివరాలకు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తానని కేటీఆర్ మరోమారు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్ఈఓకు సంబంధించి చెల్లించిన 46 కోట్ల రూపాయలు ₹1 కూడా దుర్వినియోగం కాలేదు, ప్రతి రూపాయికి లెక్క ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఏసీబీ ఆరోపించిన అవినీతి కావచ్చు, ఈడీ నమోదు చేసిన ప్రకారం మనీ లాండరింగ్ కావచ్చు ఎక్కడ ఉందని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. పూర్తిగా హెచ్ఎండిఏ ఖాతా నుంచి బదిలీ చేసిన నగదు మొత్తం ఎఫ్ఈఓకు పోయిన నేపథ్యంలో ఇక్కడ అవినీతి ఎక్కడుందని కేటీఆర్ మరొకమారు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయ కక్షపూరిత ధోరణితో తాను ఈ కేసులు నమోదు చేశారని, ఫార్ములా ఈ రేసుని ఏకపక్షంగా రద్దు చేయడంతో, ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రానికి నష్టమైందని కేటీఆర్ మరొకమారు స్పష్టం చేశారు. దురుద్దేశంతో రాజకీయ పగతో
తాను తప్పు చేయకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కేసులు నమోదు చేస్తుంది. ఇవన్నీ కూడా చట్టం ముందు న్యాయం ముందు నిలబడబోవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా మరో స్పష్టం చేశారు. కోర్టులు న్యాయస్థానాలతో వాస్తవాలు వెల్లడవుతాయని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్తారు. ప్రధానంగా ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తుంది. ఈ ఈసీఐఆర్ ఆధారంగా కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వాటిని అనుసరించి కేటీఆర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. ఓవర్ టు స్టూడియో. ప్రజా ఫిర్యాదులను పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. ఆర్థికేతర అంశాలు అప్పటికప్పుడు పరిష్కరించే అవకాశం ఉన్న వాటిపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రజా ఫిర్యాదులను నిర్ణీత సమయంలోపు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆన్లైన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నుంచి స్వీకరించే ఫిర్యాదులను ఒకచోట చేర్చి వేర్వేరు విభాగాలకు పంపుతోంది. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ నిరంతరం ప్రజల ఫిర్యాదుల్ని పర్యవేక్షిస్తోంది. ప్రజలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేసుకునేలా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పనిచేస్తోంది. ప్రతి ఒక్కరి ఫిర్యాదులు నమోదు చేయడం, వాటి పరిస్థితి ఏంటి, ఏ దశలో ఉందో తెలుసుకునేలా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ వీలు కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 5.5 లక్షల వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 3,21,000కు పైగా ఫిర్యాదులను ఇప్పటి వరకు పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఫిర్యాదుల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ సదస్సులు ఏర్పాటు చేసి పరిష్కారం కోసం కార్యాచరణ చేపట్టింది. తక్షణం పరిష్కరించగలిగిన ఫిర్యాదులపై అక్కడికక్కడే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం భూములకు సంబంధించిన ఫిర్యాదులు 1,70,000 వరకు వచ్చాయి. పీజీఆర్ఎస్ కు వస్తున్న ఫిర్యాదుల్లో 36% రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR కు సంబంధించినవి ఉన్నాయి. నేరాలు, శాంతి భద్రతలకు సంబంధించి 28% ఫిర్యాదులు నమోదయ్యాయి. పీజీఆర్ఎస్ ద్వారా నమోదవుతున్న ఫిర్యాదుదారుల్లో జిల్లా కలెక్టర్లు నేరుగా కనీసం 10% పరిష్కరించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. ఆర్థికేతర ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తే ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. లక్షల్లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు ప్రభుత్వం సూచనలిచ్చింది. న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు 2 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం హరిహరనాథ్ శర్మ, డాక్టర్ లక్ష్మణరావు పేర్లను సిఫారసు చేసింది. వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది. హైకోర్టు న్యాయమూర్తులుగా మరో 2 నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం చర్యలు చేపట్టింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్న న్యాయాధికారి అవధానం హరిహరనాథ్ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ న్యాయాధికారి డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరి పేర్లకు కేంద్రం ఆమోదముద్ర వేశాక ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2 నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది. మరో 7 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం వీరిరువురి పేర్లతో పాటు మరో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేరును గతంలో సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసింది. అయితే సుప్రీం కొలీజియం నిర్ణయం తెలియాల్సి ఉంది. సుబ్బమ్మ రామచంద్రయ్య దంపతులకు అవధానం హరిహరనాథ్ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. స్వస్థలం కర్నూలు. తండ్రి పురోహితుడు. కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో హరిహరనాథ శర్మ బీఎస్సీ పూర్తి చేశారు. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007 అక్టోబర్లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు.
ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయ సేవలు అందించారు. 2017-18లో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, 2020-22లో విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్గా సేవలు అందించారు. 2023 నుంచి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. పద్మావతి, వెంకటేశ్వర్లు దంపతులకు డాక్టర్ ఎడవళ్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. ప్రకాశం జిల్లా కనిగిరి స్వస్థలం. ప్రాథమిక విద్య ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా పేరు ఎన్రోల్ చేసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2014లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈ పోటీ పరీక్షల్లో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించారు. ఏలూరులో అదనపు జిల్లా జడ్జిగా మొదట పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయ సేవలు అందించారు. నాగార్జున వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి 2 మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఏయూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. ఆ తరువాత రిజిస్ట్రార్ జనరల్గా నియమితులై ఆ పోస్టులోనే కొనసాగుతున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుదఘాతంతో ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్జున్ థియేటర్ సమీపంలోని కంచుకోట టిఫిన్ సెంటర్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగా హోటల్ ఫర్నిచర్, 2 ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. 10 లక్షల మేర ఆస్తి నష్టం జరుగుంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కంచుకోట మేడం. మేడం నా పేరు మరి మీరు ఎట్లా అంటారు సార్? మీరు ఏమన్నారు? మీరు ఎందుకు యూజ్ చేయడానికి కదా?